హాయ్ హలో అందరికీ క్షణార్థుల అందరూ మంచుకున్నారా? నేనైతే మస్తు మంచుకున్నా. నేను మీ రామాదేవి టైలరింగ్ టాపిక్స్. మొత్తానికైతే నా మిషన్కి అయితే మోకాళ్ళ నొప్పులు అయితే స్టార్ట్ అయినాయట. అబ్బా, కాళ్ళ నొప్పులు ఏళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయని దీన్ని మాత్రం ఇప్పుడుగా సర్వీసింగ్కి అయితే చేద్దాం అనుకుంటున్నాను. అదేనండి, ఆయిల్ చేంజ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. నేను ఆయిల్ ఎలా చేంజ్ చేస్తున్నాను అనేది ఈ వీడియో పూర్తిగా చూడండి. నాకు తెలిసి మీకు తెలియని కొన్ని విషయాలు కూడా చెప్తాను, తెలిసిన కొన్ని విషయాలు కూడా నేనైతే షేర్ చేస్తాను. వీడియోనైతే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అబ్బా, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే చాలామంది ఎప్పుడు మార్చాలా ఎలా మార్చాలని కొన్ని డౌట్లతో అయితే ఉండుంటారు కదా. దానికి నేను తెలుసుకోకుండా చేసినవి తెలుసుకొని చేసినవి కూడా మీకు వీడియోలోనైతే చెప్తాను అనమాట. ఖచ్చితంగా వీడియోనైతే పూర్తిగానైతే చూడండి. అబ్బా, అయితే ఇప్పుడు ఈ మిషన్ అయితే నేను ఎప్పుడు తెచ్చిందో తెలుసు కదా. నుల్లా మొత్తానికి 6 నెలలు అయిపోయింది అనుకుంటా. అంటే దీపావళి రోజు తెచ్చిన కాబట్టి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోనైతే చూసే ఉంటారు. దీపావళి రోజు తెచ్చిన ఓపెనింగ్ వీడియో అయితే చూసే ఉంటారు కదా. అయితే దీపావళి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు అయితే నేను దానికి ఆయిల్ అనేది అసలు చేంజ్ చేయలేదన్నమాట. అందుకనేసి మొత్తానికైతే దీనికి పాపం నత్తనడక నడుస్తుంది నా మిషను, సౌండ్ ఎక్కువ వస్తుంది అనేసి. ఏదైనా సరే కొంచెం బాగున్నప్పుడే దాన్ని ఇది చేసుకుంటే బాగుంటుంది కదా. అయితే ఏంటంటే అప్పటికే మా వారు అంటనే ఉన్నాడు, ఏందే దానికి ఆయిల్ చేంజ్ చేయవా, తెచ్చి గిన్ని రోజులు అవుతుంది అది ఇది అనేసి. అంటే ఆయన అనుట్లను మొత్తానికి ఎటో అయితే ఆయిల్ డబ్బానైతే కొనుకొచ్చిన, 1 లీటర్ డబ్బానైతే తెచ్చిన అనమాట. ఇక ఇట్లా మొత్తానికైతే మిషన్ అయితే సాఫ్ చేసుకున్నా. అసలు ఎన్ని రోజులు అవుతుందో తెలుసా మిషన్ మళ్ళీ క్లీన్ చేయకనైతే. ఇక ఆయిల్ చూస్తేనైతే పెయింట్ డబ్బా అయినట్టు అయింది నా మిషన్. చూడర్రి, దీని అవతారం చూడర్రి. ఆల్రెడీ ఒకసారి 3 నెలల 4 నెలలకు క్లీన్ చేసిన వీడియో కూడా పెట్టినా కదా. ఆ తర్వాత ఇది ఇంకో వీడియో అనమాట. ఇప్పుడు అంటే దీపావళి నుంచి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుందో గుర్తు చేసుకోండి. హై పైన ఉన్నది కాస్త హై లోపలికి అయిపోయింది. అంటే లో పైననే ఉంది, హై మరి లో ఇప్పుడు లో ఉన్నది కదా. హై లో అనేవి నేమ్స్ ఉన్నాయి కదా, దానికంటే కిందికి అసలు కావద్దు అనమాట. అంటే లో కిందికి అసలే కావద్దు, లో పైకి ఉన్నప్పుడే మనం అయితే చేంజ్ చేసుకోవాలి. అయితే ఏంటంటే ఇంట్లో మనం ఖచ్చితంగా 6 నెలలకే చేంజ్ చేయాలా అంటే 6 నెలలకే చేంజ్ చేసే అవసరం లేదు. మనం చేసే వర్క్ను బట్టి ఉంటుంది. అంటే మీరు ఎక్కువ కస్టమర్ల బట్టలు కుడుతుర్రు చేస్తుర్రు అన్నప్పుడే 6 నెలలకు ఒకసారి క్లీన్ చేయాలి. కొంతమంది 3 నెలలకు ఒకసారి కూడా చేస్తారట. ఎందుకంటే వాళ్ళు నాన్ స్టాప్గా కుడుతూ ఉంటారు. ఒక వర్కర్ని పెట్టుకొని కుట్టుకునే వాళ్ళైతే కొంచెం ఎక్కువనే క్లీన్ చేసుకుంటారు, ఎక్కువనే ఇది ఆయిల్ అయితే చేంజ్ చేస్తూ ఉంటారు. నేను కుట్టే అందాజని చూస్తేనైతే నేనైతే 6 నెలలు అయిపోయింది కాబట్టి ఎక్కువనే లేట్ అయిందని అయితే అనుకుంటున్నాను. రోజుకు 1, 2 లేదంటే వారానికి 1, 2 కుట్టుకునేటోళ్ళు అయితే ఇంత తొందర ఆయిల్ చేంజ్ చేసే అవసరం లేదు. నేనైతే కొంచెం ఎక్కువనే కుట్టుకుంటా బ్లౌజులు అయితే. అంటే ఓ రోజు 2, 3 ఒక్కొక్కసారి ఎక్కువనే కుడతాము కదా. దాన్ని బట్టి కొన్ని ఆయిల్ కలర్ అయితే చూస్తారు కదా, మిషన్ ఆయిల్ కలర్ అయితే అట్లా మారిందనమాట. అందుకని మీ ఆయిల్ కలర్ కూడా ఎట్లా మారుతుంది అనేది కూడా 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. అబ్బా, చెక్ చేసుకున్న తర్వాతనే మార్చుకోండి. లోకు ఇంకా లోపలికి అయితే కాకుండా చూసుకోండి. ఆయిల్ ఎప్పుడైనా సరే లో పైననే ఉండాలి కానీ లోపలికి అయితే కావద్దు అనమాట. ఇక నేనైతే ఇదంతా క్లీన్ చేసుకున్న. మొత్తానికి బొచ్చడి చెత్తనైతే వెళ్ళింది. ఇందులో వచ్చేసి నేను ఫస్ట్ తీసిన చూడండి, ఆ రౌండ్ వచ్చేసి అది అయస్కాంతం అయితే ఉందన్నమాట. అంటే మనకు ఒకవేళ సూదులు గిన్నె ఏదన్నా ఉంటే అందులో పడితే దానికి అంటుకోవడానికో ఏమో ఆ రౌండ్ బిల్లని అయితే అయస్కాంతం అయితే ఇచ్చారు. సరే, ఇది ఓన్లీ మామూలుగా ప్లాస్టిక్ డక్కన్ లాగా తీస్తే వస్తుందేమో అనుకున్నా. అబ్బా, రాలేదండి. అది స్క్రూ టైప్లో ఉందన్నమాట. అది స్క్రూ టైప్లో ఉంది కాబట్టి దాన్ని మనము స్క్రూ డ్రైవర్ తోటే తీయాలి, అప్పుడే వచ్చింది. చూసారు కదా, నేను కింద డబ్బా పెట్టేసి ఆయిల్ అయితే క్లీన్ చేశాను. వీడియోనైతే కొంచెం ఫాస్ట్గా పెట్టేసిన, లెంతీ అవుతుంది కాబట్టి. ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం డబ్బాలకు వచ్చిందనమాట. ఇట్లనైతే మొత్తానికి మనమైతే క్లీన్ అయితే చేసుకోవాలబ్బా. మళ్ళీ ఎక్కడదక్కడ ఏం లేకుండా ఇంత దారం పోస గుండు పిన్ను. ఇప్పుడు ఈ రౌండ్ది అని చెప్పిన చూడు, ఆ రౌండ్ది అయితే అదే అయస్కాంతం అనమాట, నట్ అనమాట అదైతే. అయితే ఏంటంటే ఇట్లా ఏం లేకుండా అయితే మంచిగా సాఫ్ చేసుకోరు. ఎందుకంటే మళ్ళీ మనం కొత్త ఆయిల్ పోతున్నాం కాబట్టి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీకు ఇదే ఆయిల్లో కొత్త ఆయిల్ కూడా వేయచ్చు. కానీ ఎట్లయినా సరే మనం పాతది వేస్తున్నాం కదా, వేసేది ఏందో కొంచెం ఫ్రెష్ ఆయిల్ వేస్తే ఇంకా కొంచెం మన మిషన్ కూడా మంచిగా ఉంటుంది కదా, ఇంకా కొన్ని రోజులు ఎక్కువ ఇది చేస్తుంది కదా పాపం. అందుకనేసి అయితే మొత్తానికైతే గిట్లా నేనైతే క్లీన్ అయితే చేసుకున్నా. మొత్తం మిషన్ డీప్ క్లీనింగ్ అంటే చాలా డీప్ క్లీనింగే అయిపోయింది అనమాట. అట్లా నేను నట్టు అవి తీసిన తర్వాతనైతే ఇట్లా ఆయిల్ అయితే తీస్తే
మనకు అప్పుడు మిషన్ తెచ్చినప్పుడు ఎంత పోసిండంటే 1 లీటర్ ఆయిల్ డబ్బానైతే పోసిండు, ప్యాకెట్ అయితే పోసిండు మిషన్ తెచ్చినప్పుడు. అందులో సగం అయినట్టు అయితే అనిపించింది. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ డబ్బాలో చూస్తే మీకే అర్థమై ఉంటుంది కదా, అందులో సగం అయిపోయింది ఆయిల్ అయితే. అమ్మ గింత తక్కువ అయిందారా అని నేను అనుకున్నాను. అంటే ఆయిల్ అందులో పోసింది, అంటే ఆయిల్ మొత్తం తీసిన తర్వాత నాకు తెలిసింది అనమాట. అయితే ఇక్కడ ఒకటి మళ్ళీ పైన కూడా మనకు సౌండ్ రావడానికి ఛాన్స్ ఏంటి, పండ్ల దగ్గర కూడా మనకు డస్ట్ అనేది అయితే జమ అవుతూ ఉంటుంది. మనం ఆయిల్ పోయే ముందుకు ఇది కూడా ఒకసారి క్లీన్ చేసేయండి. నేనైతే ఇట్లా నట్లు కింద తీసేసి క్లీన్ అయితే చేసిన. చాలా డస్ట్ కూడా ఇంట్లో కూడా మస్తు దుమ్ము అయితే వెళ్ళింది అనమాట. ఇది కూడా మంచిగా క్లీన్ చేసుకోరు. చేసుకున్న తర్వాత ఎక్కడన్నా ఇంకేమైనా ఉన్నాయా మీకు గుర్తున్నాయి ఇంకా క్లీన్ చేసేయండి, ఓకేనా. మొత్తానికైతే ఇట్లా ఫిట్టింగ్ అయితే చేసేసుకున్నాను అబ్బా. ఇది చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పైనుంచి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతనే ఆయిల్ అనేది ఇందులోనైతే పోసాను. కానీ ఖచ్చితంగా 6 మంత్కి ఒకసారి పోయాలా అనే రూల్ అయితే లేదు. మనం చేసే పనిని బట్టి మనం ఆయిల్ కూడా చెక్ చేసుకుంటే కలర్ మారిన దాన్ని బట్టి కూడా మనం అయితే మార్చుకోవచ్చు అనమాట. ఇక నేనైతే తెచ్చింది ఇదే డబ్బా, లీటర్ డబ్బానైతే తెచ్చిన. నాకు తెలిసి ఫస్ట్ ఆయన పోసింది కొత్త మిషన్ తెచ్చినప్పుడు ఆ లీటర్ డబ్బా పోసిండు. ఇప్పుడు మనకు మిషన్లో నుంచి తీసిన కలర్ ఇది, దీనికి దానికి ఎంత డిఫరెంట్ ఉన్నదో ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే మన మిషన్ ఆల్రెడీ అంత పార్సల్ చేసింది అన్నట్టు, దాని జిడ్డు కాస్త కిందికి వచ్చేసి ఆ కలర్ అయితే మారిపోయింది. కాబట్టి మనము ఎంత వీలైతే అంత కలర్ కొంచెం చేంజ్ కాగానే ఆయిల్ మార్చుకుంటేనే బెస్ట్. ఎందుకంటే ఇది మనకు మనీ సంపాదించేటి మన ప్రాణం లెక్కనే దాన్ని కూడా మన టైలర్ల మిషన్ని కూడా అదే విధంగా చూసుకుంటూ ఉంటాం కదా. ఎందుకంటే మనం బాగుంటే ఇంట్లో వాళ్ళకి ఎంతో చేస్తాము, ఇది బాగుంటే మన కుటుంబానికి ఎంతో చేస్తుంది. కాబట్టి దీన్ని అయితే మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఇక ఇట్లనైతే మొత్తానికి లీటర్ బాటిల్ అయితే నేనైతే దానికైతే పోసిన, కడుపు నిండానైతే పోసిన. ఎన్ని రోజులు దాని బుద్ధి తీరా ఫస్ట్ ఏమనుకున్నా తెలుసా, సగమే వద్దాంలే అనుకున్నా. కానీ నాకెందుకో హై వరకే వచ్చింది. లేదు ఇది మొత్తం పోసేయాలి అనేసి ఉద్దేశంతో మళ్ళీ తర్వాత ఒకసారి నేను స్టార్టింగ్లో వీడియో తెచ్చినప్పుడు ఆయిల్ ఎంత పోసి నేను వీడియో చూసుకున్నా. చూసిన తర్వాత ఈ ఉన్న ఆయిల్ కూడా మొత్తం అయితే పోసేసిన అనమాట. అంటే ఆయన ఎట్లా పోసిండో మనకు చూపించేట ఆయన సేమ్ నేను కూడా అట్లనే ఆయిల్ అయితే మొత్తం పోసేసిన. ఇక నాకు కూడా కొంచెం నిమ్మలం అనిపించింది. కొంచెం తొక్కితే కూడా సౌండ్ అనేది చాలా తక్కువ ఉంది. నాకు కొంచెం భయమైంది, ఆయిల్ అంతా మళ్ళీ ఆయన మిషన్లోకి వెళ్ళి బయటకు వస్తుందా ఏంది అనేసి. అలాంటిది అయితే ఏం రాలేదు. నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చేసిన. ఇంత ఆయిల్ అయితే పోసేసుకొని ఇక చూడాలి. ఇప్పుడు ఈ డబ్బా ఆయిల్ పోసినా కదా, ఈ డబ్బా అట్లే దాపెట్టుకుంటా ఇంకా 6 నెలల దాకా. మళ్ళీ ఇందులో ఆయిల్ తీసినప్పుడు ఇది ఎంతవరకు అయిపోతుందో చూద్దాం అబ్బా. అప్పుడు కూడా వెయిట్ చేయండి, మళ్ళీ 6 నెలల వరకు వీడియోని అయితే తీస్తాను అనమాట. చూడురు అసలు ఎంత తేటగా కనబడుతుందో మిషన్ అయితే, మస్తు తేటగా కనిపిస్తుంది. నీళ్ళలాగానే ఉంది కదా, అసలు ఆయిల్ పోసినట్టు కూడా కనిపించట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఇట్లనైతే క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఈ మిషన్ ఎంత ఇంపార్టెంటో ప్రతి టైలర్కి అయితే తెలిసే ఉంటుంది కదా. మనమైతే నెగ్లెక్ట్ చేయొద్దబ్బా. దీన్ని కూడా మన హెల్త్ కన్నా నెగ్లెక్ట్ చేస్తామేమో కానీ దీనికి చేసినామంటే ఆయనతో లోపల ఏదైనా తుప్పు పట్టినట్టు అయిందనుకో మళ్ళీ ఏందో పరిశాను వేలు పెట్టి తెచ్చిన మిషన్ కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ మిషన్ కూడా క్లీన్ చేసుకునేది ఉన్నదా ఎవరికైనా షేర్ చేయండి, తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇగో చూసిరు కదా, ఇవే అన్నమాట డబ్బాలు.